విశాఖ భీమిలి పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఏసీపీ బి సునీల్ కామెంట్స్. పోతిన వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని పీఎం పాలెం పోలీసుల్ని ఆశ్రయించారు. నాకు 2 పిల్లలు ఉన్నారు, అందులో ఒకరిని చంపేస్తామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పీఎం పాలెం పోలీసుల్ని ఆశ్రయించారు. 20 లక్షలు ఇవ్వకపోతే మీ కొడుకుని చంపేస్తామని బెదిరించారని కంప్లైంట్ ఇచ్చారు. 5 లక్షలు పిక్ ఒకటి పెట్టి సాంకేతిక కళాశాల వద్దకి రమ్మని పీఎం పాలెం పోలీసులు చెప్పడం జరిగింది. కంప్లైంట్ చేసిన వ్యక్తితో దారి పొడవునా వీడియో కాల్ మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ఎటువంటి మెసేజ్లు 3కి పంపించడం జరిగింది. 2017లో సాంకేతిక కళాశాల నుంచి రిలీవ్ అయ్యాడు. ఆ 3కి కూడా ఇదే నెంబర్తో బెదిరించడం జరిగింది. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పీఎం పాలెం సిబ్బందికి అభినందనలు. ఇటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా కూడా ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. కైని గుట్కా అమ్మి విక్రయించిన వారిపై ఉక్కుపాదం మోపుతాం. నమస్కారం. నిన్న పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నగర కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నార్త్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది. పోతిన వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పీఎం పాలెం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను, సార్ ఇట్లా మాకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వస్తూ ఉన్నాయి, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. ఆ 2 అబ్బాయిల్లో ఒక అబ్బాయిని చంపేస్తాము, ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది. ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నువ్వు నాకు 20 lakhs ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఏం చేసామంటే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇట్లా మా దగ్గర 20 లక్షలు మేము కట్టలేము, మా దగ్గర 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ఒక ప్లాట్ చేసేసేసి 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం 5 లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజ్ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఎవరైతే మన కిడ్నాపర్గా అనుకుంటున్నామో కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఆ కంప్లైనెంట్కి చెప్పినప్పుడు ఈ కంప్లైనెంట్ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కనే ఫస్ట్ పంపించడం జరిగింది. అతను ఫాలో అవుతూ పీఎం పాలెం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా వెంబడించడం జరిగింది. వెంబడించిన తర్వాత అతను కంటిన్యూగా అతనికి వీడియో కాల్లోనే ఉన్నాడు. కంటిన్యూగా కంప్లైనెంట్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. వీడియో కాల్ మాట్లాడి నువ్వు ఎక్కడి వరకు వచ్చావు, ఏంటి, నీ పక్కన ఎవరున్నారు, ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే అతను మొత్తం వీడియో అంతా కూడా చూపిస్తూ వెంటనే పోలీసు వెనక వస్తున్నారన్న విషయాన్ని అతను అర్థం కానికుండా చేయడం జరిగింది. చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక పలానా చోట పెట్టమని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ అమౌంట్ పెట్టడం జరిగింది. అతని అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీసు అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఇటువంటి మెసేజెస్ ఒక 3కి పెట్టడం జరిగింది. 3కి పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మనం పిలిపించేసి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ కేసులో వాళ్ళని కూడా ఫర్దర్గా మన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా వైజాగ్ కాదు, లిమిట్స్ కాదు. ఒకళ్ళేమో మనకి ఇప్పుడు కంచిరపాలెంలో డిమార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఉంది. ఎందుకంటే ఇతను 2017లో ఇతను సాంకేతిక కాలేజీలో పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే పోతిన వెంకట్రావు ఉన్నారో ఈ పోతిన వెంకట్రావు వాళ్ళ బ్రదర్ మొబైల్ షాప్లో ఇతను 3 years పనిచేసి అంటే వాళ్ళ షాప్ ఓనర్నే ఇతను బెదిరించడం జరిగింది. తెలిసిన తర్వాత ఇంకొక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర అతను కొంతకాలం పనిచేశాడు. 60 లంక తీసుకోలేదు. ఇలాంటివి లేవు. ఇది కంప్లైంట్ క్యాష్ అంటే అది కంప్లైంట్ క్యాష్. రైట్. తర్వాత అతను 3వ పర్సన్ వచ్చేసి డిమార్ట్లో మేనేజర్గా పనిచేస్తాడు.